అంటే మెన్స్ట్రల్ పీరియడ్లో జాగ్రత్తలు తీసుకోకపోతే దాదాపు 5 రకాల క్యాన్సర్లు వస్తున్నాయి. ఓకే. సో అది దాదాపు సిటీలో ఉండే ప్రతి అమ్మాయికి తెలుస్తుంది, అంతో ఇంతో జాగ్రత్త తీసుకుంటారు. కానీ గవర్నమెంట్ స్కూల్స్లో ఉండే పిల్లలు, ఆర్ఫనేజ్ హోమ్స్లో ఉండే పిల్లలు, రూరల్ ప్రాంతాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో తీసుకుంటే ఇప్పటికీ బావి దగ్గరికి వెళ్ళి, బోరింగ్ దగ్గరికి వెళ్ళి, పంపు సెట్ల దగ్గరికి వెళ్ళి బిందెలు పట్టుకొచ్చుకుంటున్నారు. అవును. ఎన్ని వాటర్ అని వేస్ట్ చేస్తారు? వాటర్ వేస్ట్ అయిపోతున్నాయి, నీళ్ళు ఎక్కువ అయిపోతున్నాయి, తెచ్చుకోలేకపోతున్నాం. ఈ చిన్న చిన్న కారణాలు కావచ్చు, ఆ టైంలో నెగ్లెక్ట్ చేసి. మీరు గమనిస్తే గ్రామీణ ప్రాంతాల్లో చాలామంది మహిళలు గర్భాశయ క్యాన్సర్ల బారిన పడుతున్నారు. జస్ట్ ఈ సైకిల్లో పరిశుభ్రత పాటించకపోవడం వల్ల. ఓకే. సో మేమేదో కంప్లీట్గా దీన్ని నిర్మూలిస్తాం, నివారిస్తామని చెప్పట్లేదు. ఆ రేషియోని 1% తగ్గించగలిగిన సక్సెస్ అయినట్టే. సో ఎవ్రీ మంత్ అక్కడ ఉండే డాక్టర్లతో కావచ్చు, మంచి విద్యావంతులతో కావచ్చు, ఆశా వర్కర్లతో కావచ్చు, సఖీ టీమ్స్తో కావచ్చు, ప్రతి ఏరియాస్లో మనం ఎవ్రీ మంత్ క్యాన్సర్ పైన అవేర్నెస్ కల్పిస్తున్నాం. మెన్స్ట్రల్ పీరియడ్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే దానిపైన అవగాహన కల్పిస్తున్నాం. వీటితో పాటు ఎవ్రీ మంత్ శానిటరీ నాప్కిన్స్ కూడా ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం.